సో వీళ్ళ ఇంట్లో కూడా ఉన్న ఇద్దరు ముగ్గురులో ఒకరు జరిగింది. వాళ్ళు ఇంకా చాలా బాధలో ఉన్నారు. అందుకనే మాకు ఎక్స్ప్రెస్ చేశారు. ఈవెన్ మీడియా ముఖంగా కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇద్దరు భార్యాభర్తలు మాకు వస్తే మా ముఖంగా మీకు మీ సందర్భంగా అడవిలో నుంచి జనజీవనలోకి రావాలని కోరుకుంటాము. అలాగే మొత్తము పెద్దపల్లి అండ్ మంచిర్యాల మొత్తం టోటల్ కమిషనరేట్లో చూస్తే అందరూ మొత్తం 17 మంది అండర్ గ్రౌండ్లో ఉన్నారు. అలాగే సరోజ గారు ఉన్నారు, తర్వాత ఆరేపల్లి కృష్ణ గారు, జాడి పుష్ప గారు అయితే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. అలాగే జాడి వెంకటి గారు పుష్ప గారి హస్బెండ్ అంటున్నారు, ఆయన కూడా లోపల ఉన్నారు. ఆయన కూడా రావాలని కోరుకుంటాము. బండి ప్రకాష్ గారు, కబ్బెర రవి గారు, తర్వాత ఆత్రం లచ్చన్న గారు, ఇలా 17 మంది మొత్తం ఉన్నారు. అలాగే మల్లా రాజిరెడ్డి గారు, నారాయణ గారు, మల్లోజులు వేణుగోపాల్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాడు ఐలయ్య గారు, ఆలేటి రాచమల్లు గారు, దీకొండ శంకరయ్య గారు, కనకాల రాజిరెడ్డి గారు, జువాడి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి మొత్తం టోటల్గా 17 మంది ఉన్నారు. అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు వచ్చేసి జనజీవన సంస్థలో కలవాలని కోరుకుంటున్నాం. మీ ఫ్యామిలీలతో నీనాటి కావాలని కోరుకుంటున్నాము. మీకు అందరికీ ఈ గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చినా మేము దగ్గరుండి చేసి మీరు సరెండర్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు ఎవరి ద్వారానే రావచ్చు. థ్యాంక్ యూ. అది మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇంతకుముందు ఒక లేఖ పడ్డది, అది ఫాల్స్ అని తేలింది. అది తర్వాత ఈ లేఖలు కూడా ఎవరు రాస్తున్నారు అనేది మేము డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కమ్ అప్ విత్ ఫైండింగ్స్. అంటే మీడియా మిత్రుల ద్వారా వచ్చినా కూడా ఫార్వర్డ్ చేసినా కూడా అవును, అట్లాంటి ఎవరైనా బెదిరిస్తే మాత్రం మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, కేసులు కడతాము. అదేం దాంట్లో డౌట్ లేదు. మేము త్వరలోనే మీరు ఈ పత్రికల్లో తర్వాత ఈ యొక్క కరపత్రాలు ఎలా వాట్సాప్ దాంట్లో సర్క్యులేట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని మాకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా వీఆర్ వెరీ నియర్ టు రీచ్ దెమ్. విల్